స్టోన్లో ఉంది, ఎక్కేస్తుంది పర్లేదు. ఓ ఓ ఓ ఓ ఓ ఓ. హలో యూట్యూబ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. మేము ఒక ప్లేస్కి వెళ్తాం. అదేంటంటే ఈ మధ్యనే వైజాగ్లో ఒక మంచి టూరిస్ట్ అట్రాక్షన్గా మారిపోయింది వైజాగ్ పాడేరులో. అది ఈ మధ్యనే అందరూ తెగ వెళ్తున్నారు. దట్ ఈజ్ నన్ అదర్ దాన్ వనజంగి. సో ఈరోజు రైడ్ వచ్చేసి వనజంగికి. ఇట్స్ 2:30 AM ఇన్ ద మార్నింగ్ అండ్ వీఆర్ ఆల్ రెడీ. ఇప్పుడు మేము బయలుదేరిపోతాం. 2:30కి బయలుదేరితే అక్కడ 2 hours పడుతుంది వెళ్ళడానికి. 2 hours 38 minutes అని చూపిస్తుంది గూగుల్ టైం. బట్ నాకు తెలిసి మేము 2 hours వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ వ్యూ మిస్ అవ్వకుండా మేము 2:30కి బయలుదేరుతున్నాం. హోప్ మేము ఆ సన్ రైజ్ అయితే మిస్ అవ్వకూడదని అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడు టైం 2:30 కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి గోప్రోలో అంత విజిబిలిటీ ఉండదు. మీకు ఇక్కడి నుంచి పాడేరు వరకు వ్లాగ్ చేయాలంటే అంత విజిబిలిటీ ఉండదు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే పాడేరు వరకు వెళ్ళిపోయి అక్కడి నుంచి వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే పాడేరు వెళ్ళడం ఈజీ అండ్ ఈ నైట్లో రోడ్ ఏం కనిపించదు. సో అందుకే అలా అనుకుంటున్నా. ఇంకెందుకు లేట్, మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మామూలు లేదు చలి మొత్తం. ఇగో ఇదంతా మంచి ఎలా పడుతుందో చూడు. తట్టుకోలేకపోతున్నాను, అంత చలి ఉంది. 11 degrees ఉంది ఫోన్లో చూస్తే. ఓకే, వీఆర్ ఫైనల్లీ నియర్. మరీ అంత నియర్ కాదు, కొంచెం నియర్ టు అవర్ వనజంగి. సో ఇందాక వైజాగ్ నుంచి పాడేరు వచ్చే రూట్ అంతా చూపించలేదు కాబట్టి ఒకసారి క్లియర్గా ఎలా రావాలో చెప్తాను. సో వైజాగ్ నుంచి 2 routes ఉన్నాయి. ఒక రూట్ వచ్చి ఎయిర్పోర్ట్ వైపు నుంచి సబ్వరం వెళ్ళి అటు నుంచి అలా పాడేరు వచ్చేయచ్చు. నెక్స్ట్ ఇంకో రూట్ వచ్చేసి అనకాపల్లి నుంచి చోడవరం వచ్చి అటు నుంచి పాడేరు రావచ్చు. సో ఈ 2 routesలో ఎటు వచ్చి వచ్చినా మేబీ ఒక 20 minutes 10 minutes డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఈ 2 routesలో ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు. రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ప్రాబ్లం ఏం లేదు. తల్లి మామూలుగా లేదు, చంపేసింది. ఏ క్యూటీ సీతారాం గారి టాప్ బాక్స్ ఉంటుంటే ఇప్పుడు దాన్ని ప్యాక్ చేసి లోపలేసి వైజాగ్ పట్టుకెళ్ళిపోయాను. చాలా క్యూట్గా ఉంది. ఏం చేయలేం. అయితే చలి ఎక్కువ ఉండడం వల్ల మేము టీ బ్రేక్సే 3 టీ బ్రేక్స్ తీసుకున్నాం. వైజాగ్ నుంచి పాడేరు వరకు నాన్ స్టాప్గా వచ్చేసాం. బట్ అక్కడ టైం చాలా వేస్ట్ అయిపోయింది. సీరియస్లీ చెప్తున్నా, చాలా వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఆగి మొత్తం మా ఇంజన్స్ అయితే వామ్గా ఉన్నాయి కానీ మా బాడీస్ మాత్రం ఫుల్ కూల్ అయిపోయి మళ్ళీ వామ్ చేసుకోవడానికి టీలు తాగి అంత చాలా కష్టపడ్డాం. బట్ ఈ చలి మాత్రం మీరు ఎవరైనా అడ్వెంచర్ కానీ లేదంటే ఎగ్జైటింగ్ ఏమైనా కొత్తగా ఫీల్ రావాలనుకుంటే ఈ వీక్లోనే వనజంగి వెళ్ళిపోండి. ఇంకా అందులో ఆప్షన్ లేదు. మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. మార్నింగ్ టైంలో మాత్రం వెళ్తే, బైక్ మీద వెళ్తే ఇంకా సూపర్. కార్లో వెళ్తే హీటర్లు ఉంటే హీటర్లో ఆన్ చేసుకుంటారు, కానీ బైక్ మీద వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇందాకలా వచ్చేటప్పుడు ఎంతైతే ఫాగ్ అవుతుందో అసలు కనిపించలేదు రోడ్డు. ఎందుకంటే ఇందాక చీకటి, ఇప్పుడు సన్ రైజ్ వస్తుంది, కొంచెం వెలుతురు అయితే వచ్చింది. ఇప్పుడు ఆ ముందంతా ఏం కనిపించట్లేదు. ఇప్పుడు కూడా మేము ఏదో అంచనా ప్రకారం వెళ్ళిపోతున్నాం. రోడ్డు ఉంది కదా అని వెళ్ళిపోతున్నాం అంతేగాని ముందు ఏముందో కూడా కనిపించట్లేదు. అక్కడ మాత్రం ప్లేస్ మాత్రం అవసరంగా ఉంది. ఆ వ్యూ నేను రియల్గా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఇది మాత్రం నేను చెప్తున్నా, ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. కానీ రోడ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అసలు ఏమి రిస్క్గా ఏం లేదు. నెక్స్ట్ పాట్ హోల్స్ లేవు. అసలు చాలా ప్లెయిన్గా ఉంది రోడ్డు. ఏ మిస్టర్ పాల్ చాలా బాగుంది రోడ్ మాత్రం. రోడ్తో అయితే ఏం ఇబ్బంది ఉండదు. కాకపోతే ఇబ్బంది అంతా ఎక్కడ ఉంటుంది అంటే ఈ ఫాగ్తోనే. వెళ్తున్న కొద్దీ ఫాగ్ ఎక్కువైపోతుంది. ఇంకా ఎక్కువైపోతుంది. హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తారు ఇక్కడ. అంటే ఇక్కడ లోకల్ ఈ విలేజ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నట్టున్నారు. మాకు
ఫస్ట్ నైట్కి మాకు వైజాగ్లో అసలు బయటికి రానివ్వలేదు. ఈసారి చాలా దారుణంగా అయింది. ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకున్నాను హ్యాపీగా. ఇక్కడ వరకు ఈజీగానే వస్తాం ఇందాకల నుంచి, కానీ ఇందాకల నుంచి పోతూనే ఉన్నాం ఇంకా వంజంగి రాలే. ఇక్కడ ఏదో కాలనీ లోపలికి వచ్చాం, నాకు తెలిసి ఇక్కడ నుంచే పైకి అనుకుంటా రూట్. మ్యాక్సిమం ఇంకొచ్చేసినట్టే పైకి, ఎందుకంటే రైట్ సైడ్ మొత్తం మబ్బులు బాగా కనిపిస్తున్నాయి. మొత్తం క్లౌడ్స్ అంతా ఏదో బెడ్ లాగా ఉన్నది. స్నో ఏమంటారు, స్కై బెడ్ అంటారు కదా, అలాగే ఉన్నది సేమ్. మేము పైన ఉన్నాం, అది కింద ఉంది. భలే ఉంది వ్యూ మాత్రం. కాకపోతే ఇక్కడ ఈ చెట్ల వల్ల గోప్రో క్యాప్చర్ చేయదు. అండ్ గోప్రో కూడా బాగా మంచుకి ఫాగప్ అయిపోయింది. నేను ఇందాక వీడియో చెక్ చేసుకున్నప్పుడు చూశాను, మొత్తం ఇదంతా ఫాగ్ పట్టేసింది. చాలా మంది వచ్చారు, ఇన్ని కార్లు ఉన్నాయి. ఇందాక నుంచి అసలు ఒక కారు కూడా కనిపించలేదు, ఎవరు రావట్లేదేమో అనుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఫోర్స్ ట్రావెలర్లు, బస్సులు, కార్లు ఇన్ని ఉన్నాయో. ఓ ఇక్కడ ఏం దాగారు. ఎవరికి తీస్తున్నావయ్యా నువ్వు వీడియో? ఇదేంది ఇదేందయ్య ఇదే? ఇక్కడ అంత బేగ్ కదిలేదు. ఈలోపు సినిమాటిక్ షార్ట్స్ అయినా ఎంజాయ్ చేయండి. సో గెట్ రెడీ ఫర్ దినేష్ రీస్ 4K. ఓకే, ఫ్రమ్ హియర్ ద ఆఫ్ రోడ్ స్టార్ట్స్. కిందన మేము అక్కడ ఆఫ్ రోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కిందనైతే కార్ పార్కింగ్ స్పేస్ ఉంది. స్పేస్ అంటే అదే రోడ్ మీద పార్క్ చేస్తున్నారు. అక్కడ నుంచి కార్లు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ నుంచి మనం బై వాక్ రావాలి పైకి. బైక్స్ మీద వచ్చిన వాళ్ళకి ఇదే అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ గో బై బైక్స్ టు ద టాప్ ఆఫ్ ద పైన ఇంకో పార్కింగ్ ఉంది, అక్కడ వరకు వెళ్ళిపోవచ్చు అనమాట. కాకపోతే కొంచెం ఆఫ్ రోడ్ ఉంది. అండ్ ఒకటే భయం ఏంటంటే బండి మాత్రం ఖరాబ్ అవుతుందేమో అని కొంచెం అనిపిస్తుంది. బట్ ఇక్కడ చూస్తే పర్లేదు, బాగానే ఉంది. మరి పైకి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం స్టోన్స్ పెరుగుతాయి, ఇంకొంచెం టఫెస్ట్ ఆఫ్ రోడ్ ఉంటుందని విన్నాను. నేను ప్రీవియస్ వీడియోస్ అన్నీ చెక్ చేసినప్పుడు యూట్యూబ్లో బ్లాగర్స్ అందరూ చూసినప్పుడు నేను చూశాను. సో అది అనిపిస్తుంది అక్కడే టఫెస్ట్ ఉంటుందని. చూసారా ఎక్కడి వరకు కార్స్ వచ్చేసాయి. నేను చెప్పానా అంటే కొంతమంది మళ్ళాంటి కొంచెం డేర్ పర్సనాలిటీలు ఉంటారు కదా, కొంచెం పెద్ద పర్సనాలిటీలు, అలాంటి పర్సనాలిటీ కార్ని ఏమైనా పర్లేదు మాకు అనవసరం, మేము కేర్ చేయం, వీ నీడ్ ద రియల్ అడ్వెంచర్ అనుకుంటే మాత్రం కార్లో పై వరకు హ్యాపీగా రావచ్చు. కాకపోతే నైట్ టైం వస్తే మాత్రం ఎక్కడో దగ్గర దెబ్బ అయిపోతాం. అసలు మేము చాలా లేట్ అయిపోయాం అనమాట. బికాస్ పాడేరు ఎంటర్ అయిన తర్వాత పాడేరు దగ్గర నుంచి ఇట్స్ వెరీ ఫ్రీజింగ్ కోల్డ్ గైస్, చాలా ఫ్రీజింగ్ కోల్డ్. మేము దిగి మా ఫోన్స్ ఓపెన్ చేయడానికి కూడా అవ్వలేదు. గ్లౌస్ లోపలికి ఇంకా చూస్తున్నట్టున్నారు, నా గ్లౌస్ లేవు, నా ఫ్రెండ్ దగ్గర ఉండిపోయి. నేను అక్కడ మార్నింగ్ లేసాక నేను చెక్ చేసుకుంటే ఓ షిట్ ఐ ఫర్గాట్ మ్యాన్ అనుకున్నా. ఇంకేం చేయలేం కాబట్టి ఇంకా అలాగే వచ్చేసాను. బట్ ఎంత చలి ఉంటుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు నేను ఈ చలిని. చాలా దారుణం. నా హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోయి, ఫింగర్స్ ఫ్రీజ్ అయిపోయాయి కంప్లీట్గా. అండ్ అబ్బా
ఏముంది, అదంతా క్లౌడ్సే. అండ్ నా ఫింగర్స్ ఫ్రీజ్ అయిపోయాయి, చాలా ఇబ్బంది అనిపించింది. బట్ ఓకే, వి ఎంజాయ్డ్ ఎ లాట్ బికాస్ ద ఫాగ్. మాకు రోడ్డు కనిపించలేదు ముందు. మేము జస్ట్ ఒక బ్యాక్ టెయిల్ లైట్, సునీల్ టెయిల్ లైట్ మీదే మొత్తం ఆధారపడి వెళ్ళాం. అది మాత్రం చెప్తున్నా. తను ముందుండి లీవ్ చేశాడు, తనకేం కనిపించలేదంట, తర్వాత చెప్తున్నాడు. అండ్ ఆ ముందంతా ఫాగే. ఆ ఫాగ్ వల్ల మాకేం అర్థం కాలేదు. ఇక్కడ కొంచెం టఫ్ ఉంది, నాట్ సో మచ్ టఫ్, బట్ స్టోన్స్ పెరిగాయి. ఇదేదో పెద్ద స్టోన్లో ఉంది, ఎక్కేస్తుంది పర్లేదు. ఓ ఓ ఓ ఓ జస్ట్ మిస్. ఫస్ట్ గేర్ న్యూట్రలా? Come on, Simba. Yes, Simba, you made it. Simba, you made it. ఇక్కడంతా కొంచెం టఫ్ ఉంది, కానీ పర్లే, నో ప్రాబ్లం. వచ్చేసాం. అగో అదే, ఇక్కడ వరకే బైక్స్ అలౌడ్. ఇక్కడ పార్కింగ్ ఉన్నది, రైట్ సైడ్లో పార్కింగ్ ఉన్నది. ఇక్కడ నుంచి ఇంకా బై వాక్ వెళ్ళవే. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, AK-47 పట్టుకొని. అంటే కొంచెం ఏజెన్సీ ఏరియా కదా, మేబీ దానివల్ల అనుకుంటా. అక్కడ పీక్ పాయింట్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ట్రెక్ చేసుకొని ఇక్కడ నుంచి అలా వెళ్ళాలి. అమ్మయ్యా, ఇంత ట్రెక్ చేసి ఎంత కష్టపడిన తర్వాత ఇలాంటి వ్యూ నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదు. ఇంత కష్టపడిన తర్వాత, ఇంత కష్టపడి పైకి ఎక్కిన తర్వాత ఈ వ్యూ అవసరం, అసలు సూపర్. ఓకే, నౌ హెడ్డింగ్ బ్యాక్ టు హోమ్. చాలా మంచి ఎక్స్పీరియన్స్, అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ మై లైఫ్. బికాజ్ వచ్చేటప్పుడు ఆ చలి, స్నో పడడం అండ్ ఫ్రీజింగ్ కోల్డ్, అవన్నీ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట. అది వేరే లెవెల్ ఉంది. ఎవరికైనా అలాంటి ఎక్స్పీరియన్స్, అడ్వెంచర్ లవర్స్కి, నెక్స్ట్ నేచర్ లవర్స్కి చాలా నచ్చుతుంది ఈ ప్లేస్ అయితే. సీరియస్లీ, మొత్తం మీరు ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఆ ట్రెక్ చేయగలం అనుకుంటే వెళ్ళొచ్చు, కానీ చూడాల్సిన ప్లేస్, కన్ఫామ్గా చూడాల్సిన ప్లేస్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద వీడియో హియర్. చాలా ఎక్కువ అడిగేశాను, మీరు కూడా చాలా పేషెన్స్గా చూశారు. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ if you really like the video, please do like, share, comment and subscribe to my channel. Please don't forget to subscribe my channel.
అండ్ సినిమాటిక్ షార్ట్స్ అండ్ ఇన్స్టా రీల్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ పెడుతున్న ఈ వైజాగ్ బైకర్, ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్. సైనింగ్ ఆఫ్.